ఫ్రెండ్స్, తమిళనాడులో నిజం చెప్పాలంటే ఒక చరిత్రే తిరగరాశాడనమాట విజయ్ తలపతి. అయితే అసలు విజయ్ పేరేంటి? విజయ్ దళపతి పేరేంటి అనేది గనక చూస్తే జోసెఫ్ విజయ్. ఓకే. అయితే ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో సంబరాలు అంబరాలు అంటేసాయనే చెప్పొచ్చు. అయితే మే 4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. తమిళనాడు సీఎం అసలు ఇప్పుడు విజయ్ ఖచ్చితంగా దాన్ని అధిష్టించబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు సినీ హీరోలు గనక చీఫ్ మినిస్టర్లు అయ్యారు అంటే అది సౌత్ అవ్వనివ్వండి, నార్త్ అవ్వనివ్వండి, మాక్సిమం మనకు తెలిసిన బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఇలా కనుక గమనించినట్టయితే ఫస్ట్ ఎంజీఆర్, సెకండ్ ఎన్టీఆర్, ఇక థర్డ్ విజయ్కి తప్ప ఎవ్వరికి ఆ క్రెడిట్ దక్కలేదని చెప్పుకోవాలి. అయితే అసలు ఇక నిన్నటి వరకు డిఎంకే లేదంటే అన్నా డిఎంకే, కొన్నాళ్ళు డిఎంకే వస్తుంది, లేదంటే నెక్స్ట్ 10 years అన్నా డిఎంకే. ఇప్పుడు కింగ్ మేకర్గా మారిపోయాడు విజయ్. ఎందుకనంటే అసలు ఇప్పుడు ఊహించని విధంగా జరిగిందనమాట. ఇప్పటి వరకు నువ్వా నేనా అని కొట్టుకుంటున్న వాళ్ళు కాస్త విజయ్ని చూసి వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో హక్ గవర్నమెంట్ ఏమైనా వస్తుందా అనుకునే డౌట్ నుంచి కూడా అసలు మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయాడు. దళపతి విజయ్ నేతృత్వంలోనే తమిళగా వెట్రి కళగం అంటే టీవీకే సెంచరీ మార్కును దాటి దూసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే అసెంబ్లీలో మొత్తం 234 సీట్లకు గాను ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118, తాజా ట్రెండ్స్ ప్రకారం ఇప్పటికే 110 వచ్చేసింది అనమాట. చాలా క్లీన్ స్వీప్ 110 స్థానాల్లో ఉంది. ఇక మిగిలిన 8 స్థానాలను కూడా ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ పూర్తయ్యేటప్పటికి వచ్చేస్తుంది. ప్రధాన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలకు కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూడా టీవీకే అభ్యర్థులు జయకేతనం ఎగరవేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే క్యాండిడేట్తో సంబంధం లేదు, మాకు కావాల్సింది ఒక బ్రాండే, టీవీకే బ్రాండే అన్నట్టుగా అనమాట. అయితే మనకి ఈ ఎలక్షన్స్కి ముందు కనుక మనం చూసినట్టయితే విజయ్ పర్సనల్ లైఫ్లో చాలా రకాల ఒడిదుడుకులు వచ్చాయి. విజయ్కి హీరోయిన్ త్రిషతో సంబంధం ఉందని, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని, అయితే ఆ ప్రేమ కారణంగా తన భార్య సంగీత తన నుంచి విడాకులు కోరుకుంది. ఇవన్నీ తెలిసిన విషయం. అయితే విజయ్కి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప పేరు దివ్య. అయితే పాప మాత్రమే వీళ్ళ సెలబ్రేషన్స్లో పాల్గొంది, కానీ బాబు మాత్రం విజయ్ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేషన్స్లో పాల్గొనలేదు. ఓకే. తను కేవలం వాళ్ళ అమ్మగారి దగ్గరే, అంటే విజయ్ భార్య సంగీత దగ్గరే ఉండటం అయితే జరిగిందనమాట. అయితే అధికారికంగా వెలువడక ముందే అడ్మినిస్ట్రేషన్ రంగంలో అంటే ఇటువంటి సెలబ్రేషన్స్ అనేవి ఉండకూడదు కాబట్టి ఇక దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కానీ జరిగింది ఏంటి అంటే ఇప్పటికే మొత్తం సెలబ్రేషన్స్ అన్ని మామూలుగా అవ్వలేదు. అందరూ కూడా విజిల్స్ పట్టుకుని, ఎందుకంటే విజిలే కదా టీవీకి సంబంధించిన గుర్తు, విజిల్ అనమాట. సో ఆ విజిల్ని పట్టుకుని విజయ్ నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, వాళ్ళ సిస్టర్స్ పిల్లలు కానీ, అంటే మేనకోడలు, మేనల్లుడు, ఇలా వీళ్ళందరూ కూడా చాలా సెలబ్రేషన్స్లో ఉంటే దానిలో కేవలం విజయ్ కూతురు దివ్య మాత్రమే ఇన్వాల్వ్ అవ్వగా ఇక విజయ్ కొడుకు కానీ, విజయ్ మాజీ భార్య కానీ ఎక్కడా కూడా లేరు. అయితే ఇదంతా కూడా షాకింగ్గా కనిపించింది అనమాట. ఎందుకంటే విజయ్ కొడుకు అంటే విజయ్ తర్వాత వచ్చే వారసుడు తనే అవుతాడు. ఇంత రాజకీయాల్లో దిగిన వెంటనే ఇంత భారీ మెజారిటీతో గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి కూడా సాధ్యం కానిది అయిపోయింది. అలాంటిది విజయ్ నిజంగా చెప్పాలంటే తమిళనాడు కంచుకోటని కూల్చేశాడు. మరి అలాంటి గొప్ప వాడి కొడుకుగా తన కొడుకు ఎందుకు ఇంకా వాళ్ళ తండ్రి దగ్గరికి రాలేదు అనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి